నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ని దించేస్తామంటున్న మంత్రి హరీష్ రావు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ను ఎందుకు దించుతారని ప్రశ్న. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మల్లన్న సాగర్ను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు 18,75,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని వెల్లడి. మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల పాప ప్రాణం పోయిందని విమర్శ. తెలంగాణ విశ్వవిద్యాలయం బీసీ నిర్ణయాలపై మొదలైన కమిటీ సభ్యుల విచారణ. బీసీ మీడియాతో మాట్లాడుతుండగా అడ్డుకున్న విద్యార్థి సంఘాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హీరో రజనీకాంత్ హైదరాబాద్ను చూసి హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని అన్నారని, పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీలకు అర్థం కావట్లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ను దించేస్తామంటున్నాయన్నారు. ఎందుకు దించాలి కేసీఆర్ను అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన కేసీఆర్ను ఎందుకు దించుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంటే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కానీ ఇలా రాలేదు దొంగ అన్నట్టుగా ఇలా అరుస్తా ఉన్నారు. అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా మిషన్ భగీరథ తెచ్చి నారాయణఖేడ్, సంగారెడ్డి, జైరాబాద్, ఆందోళ్, నల్లగొండ మొత్తం తెలంగాణలో ఫ్లోరైడ్ ను రూపుమాపి ఇవాళ ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చినందుకు మరి దించుతారేమో నాకు అర్థమైతలేదు. నిన్న టీవీ చూస్తుంది, ఆయన రజనీకాంత్ వచ్చింది, సినిమా యాక్టర్, హైదరాబాద్ చూసిందా మీరు? రజనీకాంత్ హైదరాబాద్కి వచ్చి ఒక మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అరే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి నేను హైదరాబాద్కి వస్తుంటే నేను హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా నాకు అర్థమైతలేదు అన్నాడు. ఇంత బాగా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, అసలు నాకు న్యూయార్క్ నగరంలో ఉన్నానా హైదరాబాద్ లో ఉన్నానా నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తుందని రజనీకాంత్ పక్క రాష్ట్రంలో ఉండే సూపర్ స్టార్ యాక్టర్ ఆయన మెచ్చుకొని పోయింది. రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీ వాళ్ళకైతే అర్థమవుతలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు అర్థమైంది, ఈడ కొంతమంది గజనీ కలిపోయారు, వీళ్ళకి అర్థమైతలేదు. కానీ మనకు అర్థమైంది, ప్రజలకైతే అర్థమైంది. ఆ విషయాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సరే, ఏది ఏమైనా మా లింగాయత్ సమాజానికి టోకెన్ కింద ఫస్ట్ ఇమీడియట్ గా ఒక 50 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తా ఉన్నాం. ఇక మా కిటికల్ చిట్టి ఇస్తనే ఉన్నాడు మా చిన్న ప్రభాకర్, చెప్పు అంటున్నాడు. సరే, ఫస్ట్ టోకెన్ కింద మాత్రం 50 లక్షలు రేపే మీకు ఆర్డర్ ఇచ్చేస్తాను. మిగతా మళ్ళీ తక్కువ కొద్ది సర్దుకుందాం. చిన్న ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక ఆయన దగ్గరనే 5 కోట్లు ఉంటాయి, 1 కోటి ఇస్తాడు. ఎంపీ సాబ్ పట్టుకుందాము, 50 లక్షలు ఇస్తాడు. ఎంపీ సాబ్కి 5 కోట్లు ఉన్నాయి కదా, అందులో ఒక 50 తీసుకుందాం. ప్రభాకర్ దగ్గర ఒక 50 తీసుకుందాం. ఇంకా అందరం నల్లాడదాం. ఎవరే క్రాంతాన్ని జోలు పెట్టుతాడు, నేను ఆడుకుంటారు. ఇంకా ఆయన జోలు పెట్టు, ఆయన జోలు పెట్టి తీసుకుంటాడు. అయినా మంచి మనసు ఉంటే పెద్ద ఇబ్బంది కాదు. ఆ బసవేశ్వరుడే దారి చూపిస్తాడు మనకు. మంచి ప్లాన్ చేయండి, మంచిగా డిజైన్ చేయండి, చక్కటి అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై ఓం బసవేశ్వరాయ నమః. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుకునూర్పల్లి మండలంలోని మంగోల్ వద్దనున్న మల్లన్న సాగర్ను స్పీకర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎఫ్టీబీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. తర్వాత స్పీకర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశ సంపద పెరగాలన్నా నీరు ముఖ్యంగా అవసరమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వాయర్ల కోసం ఆలోచన చేసిన వారిలో నెహ్రూ అయితే తర్వాత ఆ స్థానాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. కాళేశ్వరం నుండి గోదావరి నీటిని మంజీరా, నిజాం సాగర్కు సరఫరా జరుగుతుందన్నారు. సంవత్సరానికి 1600 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని, కాళేశ్వరం నుండి అనంతసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ల నీటితో 18,75,000 ఎకరాలకు నీటిని అందిస్తోందని అన్నారు. I want this completed by July.
And by all means. మ్యాన్ హోల్లో పడి చిన్నారి మోనిక మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిన్నారి మోనిక మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రోడ్డును తవ్వేసి డ్రైనేజీ పైప్లైన్ వేయాల్సి వస్తుంది కాబట్టి పనులు ఆపారని, ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల ప్రాణం పోయిందని విమర్శించారు. కాంట్రాక్టర్లు పరిహారం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పనులు ఆగుతున్నాయని అన్నారు. వేల రూపాయలు ఇస్తున్నామని, హైవేలు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా వీటిపై దృష్టి సారించడం లేదని వ్యాఖ్యలు చేశారు. వాటర్ పైప్లైన్ కోసం తవ్వి విడిచిపెడుతున్నారని, బస్తీలలో బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. జీతాలు ఇవ్వలేదని, కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేటువంటి కార్యక్రమం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, ప్రత్యేకంగా స్కిల్ మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వం నైపుణ్య మంత్రిత్వ శాఖను కూడా నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏబీవీ ఫౌండేషన్, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క నైపుణ్యత పెంచేటువంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో అనేక సెంటర్స్ ఓపెన్ చేశాము. ఈ సెంటర్ల ద్వారా ఇళ్లలో ఉండేటువంటి అమ్మాయిలు కానీ లేకపోతే మహిళలు కానీ మరి వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని దృక్పథంతో టైలరింగ్ కావచ్చు, మగ్గం కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, ఈ రకమైనటువంటి కోర్సులు నేర్పుతా ఉన్నాం. భవిష్యత్తులో సెల్ ఫోన్ రిపేరింగ్ కానీ ఇతరత్ర ఇంకా వాళ్ళకు కంప్యూటరైజేషన్ కానీ ఈ రకంగా కంప్యూటర్ కోర్సులు కానీ నేర్పేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించాము. మనము పట్టణ ప్రాంతం అయినప్పటికీ కూడా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా, మనం వాళ్ళ కొద్దిగా బ్యాంకు ద్వారా అప్పులు ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు ఏ రకంగా ఉపయోగించుకోవాలో, ఏ రకంగా చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చో కూడా మనం వాళ్ళకు కొంత నేర్పాల్సినటువంటి అవసరం. ఈరోజు అందరూ కూడా మరి టైలరింగ్ నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా మిషన్ కొనుక్కొని ఇళ్ళల్లోని మరి చిన్న చిన్న పనులు చేసి తమ కాళ్ళ మీద తాను నిలబడేటువంటి ప్రయత్నము, ఉద్యోగ ఖర్చులు, తమ శ్రమ ద్వారా ఇంటి ఖర్చులు మరి ఈరోజు భరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో దీన్ని మరింతగా అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికీ సుమారు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 17-18 సెంటర్స్ ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఆ సెంటర్స్ ద్వారా రెగ్యులర్గా మా యొక్క టీచర్స్ ఎవరైతే ఉంటారో, మహిళా టీచర్స్, మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సులు నిర్వహించి వాళ్ళకు శిక్షణ ఇచ్చేటువంటి. తెలంగాణ విశ్వవిద్యాలయం బీసీ నిర్ణయాలపై కమిటీ సభ్యుల విచారణ మొదలైంది. 3 సభ్యులు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు.
వీసీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష మొదలుపెట్టారు. ఈసీ సమావేశంలో ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ చంద్రకళ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మారయ్య గౌడ్, గంగాధర్ గౌడ్, వసుంధరాదేవి, ప్రవీణ్లను కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో ప్రవీణ్, వసుంధరాదేవి, గంగాధర్ గౌడ్ యూనివర్సిటీకి వచ్చారు. రిజిస్ట్రార్ యాదగిరితో చర్చలు జరిపిన అనంతరం వీసీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష మొదలుపెట్టారు. ఆయన 11 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రికార్డులను పరిశీలించారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. వీసీ మీడియాతో మాట్లాడుతుండగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. వీసీ డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ వీసీ అంటూ నినాదాలు చేశారు. వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు ఏంటంటే కావాలని కూర్చోబెట్టారు. ఇది ఆప్షన్స్ లా చైర్మన్ లేకపోతే ఈసీ కమిటీ చైర్మన్ లేకపోతే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రామలింగారెడ్డిపల్లిలో ఫిలిప్సన్స్లో మరణించిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్ రెడ్డి అంత్యక్రియలు శోక సముద్రంలో మధ్య ముగిశాయి. ఫిలిప్పైన్స్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి ఈ నెల 23న మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మరణించారు. ఫిలిప్పైన్స్ నుంచి స్వస్థలానికి మృతదేహం శనివారం తెల్లవారుజామున చేరుకుంది. స్వగ్రామం రామలింగపల్లిలో అంత్యక్రియలు ముగిశాయి. ఉన్నత చదువుల కోసం వెళ్లి ప్రయోజకుడిగా తిరిగి వస్తాడనుకున్న కొడుకు మృతి చెంది రావడంతో తల్లిదండ్రులు శోకాన్ని ఆపడం ఎవరి తల్లి కాలేదు. స్వస్థలానికి మృతదేహాన్ని రప్పించడానికి సహకరించిన బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, మంత్రి కేటీఆర్కు మృతుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పోస్టు మార్టం గదిలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతురారి బంధువులు ఆరోపించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పెట్టిన మహిళ మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతురారి బంధువులు శవపరీక్ష కేంద్రం వద్ద ఆందోళన చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విశాఖ జిల్లా గాజువాక మార్గదర్శి చిట్ ఫండ్లో సిఐడి దాడులు చేసింది. మంగళగిరి కాంప్లెక్స్లో ఉన్న మార్గదర్శికి చేరుకున్న 10 మంది సిఐడి బృందం కీలకమైన ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వసతి దీవెన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కినా ఇంతవరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని, గత టీడీపీ ప్రభుత్వంలో 16 లక్షల మందికి వసతి దీవెన ఇస్తూ ఉంటే నేడు 6 లక్షల మంది మాత్రమే వస్తుందని గూడూరులో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో 16 లక్షల మందికి వసతి దీవెన అందించడం జరిగిందని, నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మందికి వసతి దీవెన తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులని మోసం చేసే విధంగా
వసతి దీవెన అనే పేరుతో స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి మీ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పి మొన్నటి రోజు బటన్ నొక్కడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బటన్ మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కినా కానీ ఈ రోజుకి 2 రోజులు అవుతున్నా ఈ రోజుకి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలందరూ మాతోనే ఉంటున్నారంటున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులు హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 15 లక్షల మంది మన టీడీపీ హయాంలో మేము విద్యా వసతి దీవెన అలాంటివి కార్యక్రమాలకి డబ్బులు వేస్తున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 లక్షలు కాస్త 6 లక్షల మంది విద్యార్థులకి వసతి దీవెన పడుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకి వసతి దీవెన పట్టడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 లక్షల మంది మన రాష్ట్రంలో లేరా, లేకపోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 6 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు మా కోటీశ్వరులు అయిపోయారా అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ యొక్క నిరంకుశ పాలన, మీ యొక్క అడ్డగోలు పాలన మీరు అంతం కానీ చేయకుంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈదులో తీసుకొచ్చి దాన్ని కొట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. దయచేసి ఒకసారి వసతి దీవెన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కానీ అకౌంట్లో పడుకుంటే మీరు ఒకసారి సచివాలయంకి వాళ్ళు సంప్రదించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాస్మెటిక్ ఛార్జెస్ అని వేస్తున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన ఈ యొక్క మెస్ ఛార్జీలు కానీ నిత్యావసర కాస్మెటిక్ ఛార్జెస్ కానీ అదే కంటిన్యూ చేస్తున్నారు. దయచేసి దీన్ని కూడా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అదే మీ ఇంట్లో పిల్లకాయలకి ఈ విధంగా జరిగితే మీరు గమ్ముకుంటారా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వసతి దీవెన మొత్తం 16 లక్షల మంది విద్యార్థులకు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అంగన్వాడీలకు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని, అంగన్వాడీ యూనియన్ అంతర్గత విషయాల్లో అధికారులు జోక్యాన్ని మానుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అంగన్వాడీలకు రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ICDS PD ప్రవీణ శిబిరానికి విచ్చేసి వినతి పత్రం స్వీకరించారు. రాజకీయ నాయకుల కమిషన్లలో పనిచేస్తాం తప్ప జీవాలు మాత్రం కూర్చోబడుతూ ఉన్నాయి. ఆయాలు అలాగే ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయి అర్హులకి ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ ICDS ప్రాజెక్టు విషయంలో ఆయాలు ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయింది.
అలాగే జిల్లాలో అనేక చోట్ల కూడా రాజకీయ జోక్యం జరిగింది. అయితే కాకినాడ సైడ్ మొత్తం ఎమ్మెల్యే గారు అన్నారని, పిఏ గారు అన్నారని, సీసీ అన్నారని చెప్పి మొత్తం ఆ పోస్టులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నారు. నోటిఫికేషన్ తక్షణం ఆపాలి. ప్రమోషన్ అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నాం. అలాగే ఐసీడీఎస్ కాకినాడ జిల్లా పీడీ గారు ప్రవీణ గారు యూనియన్ వ్యవహారాల్లో తల దూరుస్తున్నారు. ఆవిడకి అనవసర వ్యవహారాల్లో తల దూర్చొద్దని చెప్తా ఉన్నాం. ఎవరో లీడర్గా ఉండాలి, ఎవరు ఉండకూడదు, మీరెవరు చెప్పడానికి వర్కరో హెల్పరో మినీ వర్కరో పని చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు ఏంటనేది ఆ పర్యవేక్షణ తప్ప మీకు మిగిలిన వ్యవహారాలు మీకు అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఆవిడ చెప్తున్నాం. అలాగే వేతనాలు అప్పుడే 2-3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ వేతనాలు తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నాం. అలాగే టీఏడీఏలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. అవి తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తాళరే ప్రాజెక్టు లాంటి చోట్ల 4-5 అంగన్వాడీలు తొలగించిన నేటిగా కూడా స్పందించట్లేదు. అక్రమంగా ఆ మాధవి సిడిపిఓ ఆవిడ తుర్రు నుండి వచ్చారు, అటు దగ్గర వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ తాళరే వచ్చిందారు. ఆవిడ వైఖరి ఏమాత్రం బాగాలేదు. అదే కాకుండా ఈవేళ ప్రమోషన్లు రిటైర్మెంట్ అయినటువంటి ఆయమ్మలు, టీచర్లు 1-2 ఏళ్ల నుంచి ఉన్నారు, 34 మంది. వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వలేదు. తక్షణం అమౌంట్ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కొంతమందికి సాంకేతిక లోపంతో వేతనాలు ఆగిపోయాయని చెప్తున్నారు. ఆ వేతనాలు కూడా తక్షణం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెర్జీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లన్నింటినీ కూడా యథాస్థానంలోకి తీసుకొచ్చి ఇండివిజువల్ సెంటర్లు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రాట్యుటీని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మినీ వర్కర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి. అలాగే మినీలకు వేసవ సేవలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్రకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. పాదయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని, ఆయనకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని ఫైర్ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ అనే మా భవిష్యత్ కార్యక్రమం చివరి రోజు రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపుగా 85% ప్రతి గడుపుకు పోయి ప్రతి గడుపులో ఉన్న అక్క చెల్లెమ్మలు కానీ, రైతన్నలు కానీ, అవ్వాతాతలు కానీ, చదువుకున్న పిల్లలు కానీ ఆ ఇళ్లలో జగనన్న మా భవిష్యత్ కార్యక్రమానికి ఆ ఇంటికి సందర్శిస్తే వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మా కుటుంబాలు ఉన్నవి. కానీ ఆ రోజుల్లో చదివించుకోవాలన్నా కష్టంగా ఉండేది. రైతన్నలకి నాణ్యమైన విత్తనాలైనా, పెట్టుబడులకి మంచి ఇదైనా, గిట్టుబాటు ధర రైతులకైనా, అదేవిధంగా అక్క చెల్లెమ్మలు ఆదుకునే దాంట్లో కానీ, అవ్వతాతల్ని ఆదుకునే దాంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేవలం 4 సంవత్సరాలు అయిన తర్వాత జగనన్న వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లోనే ఆయన పెట్టిన నవరత్నాల ద్వారా అయితేనేమి ప్రతి ఒక్కటి ఈరోజు ఆయన పెట్టిన 90% దాదాపుగా పూర్తి అయ్యి ప్రతి గడుపులో మేము సంతోషంగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషమైన విషయం. ప్రతి అక్క అంటుంది, ఆ రోజు మేము కూడా చదువుకున్నాము, ఈ చదువుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కదా అప్పుడున్న ముఖ్యమంత్రులు. ఇప్పుడు మా పిల్లలకి ఒక సొంత మేనమావుగా, మా సొంత అన్నగా అని చెప్పేసి ఆడపడుచులు అంటుంటే, స్వయాన మా అకౌంట్లోనే అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చి మా పిల్లలు చదివించుకునే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఈ జగనన్న పరిపాలన అని చెప్తారు.
అదేవిధంగా రైతన్నల దగ్గరికి పోతే రాజశేఖర రెడ్డి అన్న గారి కుటుంబం జగనన్న వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు రాష్ట్రంలో వర్షాలు బాగుపడి పంటలు బాగొచ్చి పంటకి గిట్టుబాటు ధర వచ్చి నష్టపోయిన పంటకి ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకున్న ఘనత మా జగనన్న చెప్పడం రైతన్నుల్లో కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు వర్షాలు కూడా రాలేని పరిస్థితిలో రైతన్నులు చాలా బాధపడి ఎన్నో వలసలు పోయి ఇబ్బందులు పడిన రోజులు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ప్రతి రైతన్న కూడా ఈరోజు బంగారు భవిష్యత్తులో పంటలు పండించుకొని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే రోజులు ఈరోజు కనబడుతున్నామని రైతన్నలు చెప్పడం. మరి అవ్వాతాతలైతే ఈరోజు మేము భోజనం చేస్తున్నామంటే మా కొడుకు కూడా భోజనం పెడుతున్నాడంటే మా కోడలు కూడా నన్ను ఆదుకుంటుందంటే మా జగనన్న ఇచ్చిన పింఛన్తో మా అందరికి కూడా ఇంతో మా కొడుకైతేనేమి మా కోడలికైతేనేమి మేము ఇస్తుంటే ఈరోజు మాకు భోజనం అయితేనేమి మాకు చూసుకునేదానికైనా కానీ వైద్యం గురించి అన్ని విధాలుగా మాకు మంచి జరుగుతుంది. ఈ డబ్బు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ని దించేస్తామంటున్న అన్న మంత్రి హరీష్ రావు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ను ఎందుకు దించుతారని ప్రశ్న. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మల్లన్న సాగర్ను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు 18,75,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని వెల్లడి. మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల పాప ప్రాణం పోయిందని విమర్శ. తెలంగాణ విశ్వవిద్యాలయం బీసీ నిర్ణయాలపై మొదలైన కమిటీ సభ్యుల విచారణ. బీసీ మీడియాతో మాట్లాడుతుండగా అడ్డుకున్న విద్యార్థి సంఘాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.